ఇక భూగ్రహం వదిలి ఒక్కసారి వేరే గ్రహం వార్తలు కూడా చూద్దాం. ఖగోళ శాస్త్రజ్ఞుల కృషితో విశ్వంలో మనకు తెలియని ఎన్నో విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భూమిపై కాకుండా వేరే గ్రహంలో విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జీవులు అక్కడేమన్నా ఉన్నాయా, అందుకు అనుకూలమైన వాతావరణం ఉందా అనే అంశంపై చాలా కాలంగా పరిశోధనలు సాగుతూనే ఉన్నాయి. అంగారకుడిపై జీవం ఉండేందుకు ఎన్నో అవకాశాలు ఉన్నాయని చాలా కాలంగా సైంటిస్టులు చెబుతూనే వస్తున్నారు. తాజాగా అందుకు సంబంధించిన ఆధారాలు కూడా బయటకు వచ్చాయి. ఎప్పుడు పూర్తిగా పొడిబారి ఎర్రగా కనిపించే అంగారక గ్రహం ఒకప్పుడు జలకళతో ఉండేదట. దానిపై గంగా లాంటి జీవ నదులు పొంగి పారేవట. అలా ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 16 అతిపెద్ద నదీ వ్యవస్థలతో అరుణ గ్రహం కళకళలాడుతూ ఉండేదని తేల్చారు శాస్త్రవేత్తలు. అమెరికాలోని టెక్సస్ యూనివర్సిటీ బృందం అంగారకుడిపై ఒకప్పుడు కొనసాగిన నదీ వ్యవస్థలను మ్యాపింగ్ చేసింది. 100 కోట్ల ఏళ్ల కిందట కొండపోతగా కురిసిన వర్షాల ధాటికి అంగారక గ్రహంపై లోయలు, భారీ నదీ వ్యవస్థలు పుట్టుకొచ్చాయట. అవి ప్రస్తుతం భూమిపై తిరుగులేని జీవ వైవిధ్యానికి ప్రతీకలుగా వెలసిల్లుతున్న అమెజాన్ వంటి నదీ వ్యవస్థలకు ఏమాత్రం తీసిపోవని అధ్యయన బృందం చెబుతోంది. ఆ భారీ జలరాశి ఏకంగా మహాసముద్రాలుగా కూడా రూపు దాల్చాయట. అరుణ గ్రహంపై నదులు, లోయలు, అగాధాలు, పర్వతాలు తదితర చిహ్నాలతో కూడిన 19 వ్యవస్థలను గుర్తించారు పరిశోధకులు. వీటిలో 16 ఏకంగా 1,00,000 చదరపు కిలోమీటర్లకు మించిన విస్తీర్ణం ఉన్నవి. అయితే భూమిపై ఉన్న జల వ్యవస్థలతో పోలిస్తే మాత్రం అవి మరీ అంత పెద్దవి కాదని తేల్చింది. త్వరలో అంగారక యాత్రలకు సిద్ధమైంది నాసా. దీంతో అరుణ గ్రహంపై జీవం జాడ కనిపెట్టేందుకు తాజా అధ్యయనం ఎంతగానో ఉపయోగపడనుంది. దీని ద్వారా అక్కడ ఏ ఏ ప్రాంతాలు ఆవాస యోగ్యమైనవో కూడా అంచనా వేయవచ్చని భావిస్తున్నారు. మొత్తంగా టెక్సస్ యూనివర్సిటీ బృందం పరిశోధన కారణంగా అంగారక గ్రహంపై ఒకప్పుడు జీవం ఉంది అనే దానికి ఆధారాలు లభించాయి అని చెప్పచ్చు.